ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. ఇప్పుడు సంచాలకగా యష్మి రైటా రాంగా? కమింగ్ టు థర్డ్ టాస్క్. ఓకే, మంచి ప్రశ్న వేసారు. సో యష్మి సంచాలకగా రాంగ్ 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 అని చాలా మంది మొత్తుకుంటున్నారు. అవును. సో ఓకే, సంచాలకగా యష్మి రాంగా, ప్రేరణ మట్టిబుర్ర రాంగా అనేది మాట్లాడుకుందాం. ఓకే సార్. ఫస్ట్ టాస్క్ ఏంటంటే, కుండ ఉంటుంది, మనం సీసా మీద నుంచోవాలి, అక్కడ బేస్మెంట్ మీద నుంచోవాలి, ఒక లెగ్ పెట్టాలి, కుండని అలాగా అప్ చేసి ఉంచి బ్యాలెన్స్ చేయాలి. ఇది టాస్క్. చూసేటప్పుడు అందరికి అర్థమవుతుంది. ఆ కుండలో ఎవరైతే హౌస్ మేట్ అవ్వద్దు అనుకున్నారో మెగా చీఫ్, వాళ్ళకి ఇసుక పోస్తే బ్యాలెన్స్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళకి ఎక్కువ పోయాలి. ఒక వ్యక్తి 2 స్కూప్స్ పోయాలి ఎవరు వద్దు అనుకున్నారు. సో ఇద్దరిని పిలిస్తే ఇద్దరు వెళ్ళిపోయాలి. ఇద్దరే ఎందుకు రావాలి సార్, ఒక్కొక్కరు రావచ్చుగా అనుకోవచ్చు. ఇద్దరు ఎందుకు రావాలి అంటే, ఎవరైతే ఎక్కువ బరువు మోస్తున్నారో వీడు బ్యాలెన్స్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదా వీడు మద్దతు తెలపాలనుకుంటే ఇంకొకటి తెలపచ్చు, లేదా ఇద్దరు ఒపోనెంట్స్ వచ్చారంటే, అంటే పృథ్వీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళు, రోహిణికి సపోర్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళు వచ్చారు అనుకుందాం. సపోజ్ పృథ్వీ దగ్గర 2 ఇసుకలు రోహిణి సపోర్టర్లు పోతారు, పృథ్వీ సపోర్టర్లు రోహిణి దగ్గర 2 స్కూప్స్ పోతారు. ఓకే, అందుకని ఇద్దరు రావాలి. సో యష్మికి ఇచ్చిన టాస్క్ ఏంటి, సంచాలకగా తను డిసైడ్ చేయాలి ఎవరిద్దరు రావాలని. సో ఇక్కడ మన బుర్ర పని చేయాలి, ఎవరిద్దరు వస్తే బ్యాలెన్స్ చేస్తారు అనేది. ఇక్కడ మనం పార్షియాలిటీ చూపెడుతున్నామా, ఫేవరెటిజం చూపెడుతున్నామా అనేది తెలియాలి. యష్మి ఎందుకు సంచాలకగా నేను రైట్ అని చెప్తున్నా అంటే, ఆమె రైట్, మేబీ కన్ఫ్యూజన్ లో ఆమె ఫైట్ చేసి ఉండొచ్చు అందరితో కానీ, బట్ సంచాలకగా రైట్. ఎందుకో చెప్తా. అక్కడ పృథ్వీకి ఫేవరెటిజం చేయాలి, పృథ్వీని చీఫ్ చేయాలి అనుకుంటే పృథ్వీ సపోర్టర్లు పిలవచ్చు, రోహిణికి ఎక్కువ పోసేవాళ్ళు స్టార్టింగ్. నబిల్ మీకు నిఖిల్ గౌతమ్ ఎందుకు పిలిచింది, గౌతమ్ విల్ సపోర్ట్ టు రోహిణి, నిఖిల్ పృథ్వీకి సపోర్ట్ చేస్తాడు, లేదా తేజాకి చేస్తాడు అనుకుందాం సపోజ్. సో అలాగా ఆలోచించి ఇద్దరిని, ఒక లాల్ని ఒక నీళ్ళని కాంబినేషన్ పిలవాలి. సో కాంబినేషన్ పిలవడంలో హిట్ అయింది ఫస్ట్, అదే కదా. ఈమె కూడా పోయొచ్చు, ప్రతి రౌండ్ లో ఈమె కూడా పోయొచ్చు గట్టిగా మాట్లాడితే. ఈ రౌండ్ లో నాతో పాటు నువ్వురా అని వేరే వాళ్ళ కొండలు నింపేస్తే పృథ్వీ ఖాళీకుండా గంట సేపు పట్టుకుంటాడు, మిగతా వాళ్ళు పడిపోయేవాళ్ళు కదా, పృథ్వీ చీఫ్ అయ్యేవాడు. కానీ అలా చేయలేదు, అది నేను అంటుంది. జెన్యున్ గానే ఆడింది. వాట్ ఎవరికైనా పోయండి, మీరు నాతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చింది చెప్తా. ఆ తర్వాత ప్రేరణ, నబిల్ ఇద్దరు వచ్చారు. సో నబిల్ ఈజ్ వెరీ క్లియర్ ఏంటంటే, రోహిణి దాంట్లో పోసాడు, పృథ్వీకి ఆయన చీఫ్ అవ్వాలని కోరిక. సో పృథ్వీకి చీఫ్ అవ్వాలని కోరిక అయితే పృథ్వీ దాంట్లో పోయకుండా రోహిణి దాంట్లో పోసాడు. ఇక్కడ ప్రేరణ ఏం చేసింది, ఒక స్కూప్ వచ్చి తేజ దాంట్లో, ఒక స్కూప్ పృథ్వీ దాంట్లో పోసింది. అక్కడ నబిల్ గౌతమ్ అబ్జెక్ట్ చేస్తున్నాడు. గౌతమ్ అబ్జెక్ట్ చేస్తున్నా సరే టక్మని పోసేసింది ప్రేరణ. మా తెలిసిలే, నువ్వు చెప్పేది ఏంటి అనుకుందో ఏమనుకుందో, ఆమె కావాలని వాంటెడ్ గా గేమ్ ఆడిందో మనకు తెలియదు, కానీ పృథ్వీ దాంట్లో పోసేసింది. ఆగు ప్రేరణ, గౌతమ్ చెప్తున్నాడు, ఆగు, ఒక్కళ్ళ దాంట్లోనే 2 పోయాలి అని చెప్తున్నాడు. యష్మి వెయిట్ అంటుంది ప్రేరణను కూడా, పోసేసింది. పోసేసేసరికి పృథ్వీ ఎక్కువసేపు ఒకటి నుంచి. ఇక్కడ నాకు ఏంటంటే, నబిల్ గాని అక్కడ పక్కన నిఖిల్ కూడా, నబిల్ పృథ్వీ సపోర్టింగ్ కదా. సో అక్కడ ఏమంటాడు, ఇప్పుడు అన్నెసరిగా ఒక స్కూప్ ఇసుకని ఎక్కువ వెయిట్ మోస్తున్నాడు పృథ్వీ, దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే నువ్వు తేజ దాంట్లో కూడా ఇంకోటి పోయి అన్నాడు. అట్లెట్లా పోస్తా అంటది యష్మి, నేను పోయాను తీయను, నెక్స్ట్ వచ్చే వాళ్ళు బ్యాలెన్స్ చేయాలనుకుంటే చేస్తారు, ఈ రౌండ్ కి నేను వదిలేస్తున్నా అంది. అట్లెట్లా వదిలేస్తావు, వాట్ ఎవర్ ప్రేరణ, ఇప్పుడు చెప్పు నీ ప్రయారిటీ ఎవరు అని అడిగారు. ప్రేరణ అని అడిగారు ఇద్దరు పోయి. ఎవరు, సంచాలక్ యష్మి, నబీలే వాయిస్ రైజ్ చేసిండు, నేను బరాబర్ అడుగుతాడు, నువ్వు ఆగరా బాబు, అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నా, ఏం జరిగిందో చూడని అని గౌతమ్ వెళ్ళాడు. టాస్క్ పేపర్ చదివాడు, లేదు ఒకరికే పోయాలి దాంట్లో అన్నాడు, సరిపెట్టుకున్నాడు ఏదైనా కూడా. అయితే ఇక్కడ ప్రేరణ ఎప్పుడైతే నీకు పృథ్వీ దాంట్లో వచ్చిందో వీళ్ళు అడిగారు, నీకు పృథ్వీకి వెళ్తున్నావా తేజకి వెళ్తున్నావా చెప్పు ఈ రౌండ్ లో అంటే, మీరు స్ట్రెస్ చేస్తే నన్ను తేజకి వెళ్తా అంది. అంటే తేజ దాంట్లో 2 పడాలి, రైట్, పృథ్వీ దాంట్లో ఎంటీ ఉండాలి, అవునా. ఆల్రెడీ రోహిణి 2 మొత్తాన్ని, అర్థమైంది కదా. ఇక్కడ ఏమైంది అంటే,
ఈ పృథ్వీ ఎప్పుడైతే వచ్చాడో మీకు ఒక ఒక స్కూప్ ఎక్కువ మోస్తున్నాడో, ఎక్కువసేపు మోస్తున్నాడు కదా అన్నాడు. బజర్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే తర్వాత అవినాష్ విష్ణుప్రియ పిలిచింది. విష్ణుప్రియ పృథ్వీకి పోయేది తెలుసు కదా, నువ్వు బ్యాలెన్స్ చేయాలనుకుంటే చెయ్యంది. సో అట్లా చెప్తావు నువ్వు అని నబీల్ అంటాడు. నువ్వు ఆగు నబీల్, నేను చెప్తున్నా, కావాలంటే నువ్వు ఒక్కొక్కటి పోసి వెళ్ళిపోండి, మీరు రెండు పోయాలి కదా, ఒక్కొక్కటి పోసి వెళ్ళిపోండి, బ్యాలెన్స్ అయిపోద్ది అంది. అంటే కాదు, నువ్వెవరో పోయాలనుకుంటున్నావు అంది విష్ణుని. నేను తేజకి అంది. అవినాష్ అడిగితే నేను పృథ్వీకి పోస్తా అన్నాడు. అయితే ఒక్కొక్కటి పోసి వెళ్ళిపోండి, బ్యాలెన్స్ అయిపోద్ది అంటే దానికి ఏదో ఇదైపోయినట్టు వీళ్ళు ఒప్పుకోవాలి. సరే ఈ లోపే విష్ణుప్రియ అసలు యష్మి మాట ఇన్లే, వెళ్ళిపోయింది, 2 తీసింది, సప్ పోసేసింది, తేజ దాంట్లో పోసింది 2. సో ఇంకోటి అవినాష్ వెళ్ళిండు, ఒకటి పోసాడు, ఒక దానికి ఆగాడు. నేను ఆగుతున్నా, పోయిట్లా ఆగుతున్నా అన్నాడు. ఆ తర్వాత పోసే నెక్స్ట్ రౌండ్ లో చూసుకుందాం అని పోసారు. ఇప్పుడు ఒకటి ఎక్కువ మోసేస్తున్నాడు పృథ్వీ, ఇది వీళ్ళ టార్చర్. సో అప్పుడు ప్రేరణ బుర్ర కొద్దిగా పని చేసింది. నెక్స్ట్ రౌండ్ లో కావాలంటే అంటే నీకు ఛాన్స్ ఉంటే నన్ను పిలువు, నన్ను పిలిస్తే నేను ఒక్కొక్కటి పోసి బ్యాలెన్స్ చేసేస్తా, మళ్ళా ఒకటి పోసాను కదా మళ్ళీ ఒకటి పోసేస్తే బ్యాలెన్స్ అయిపోద్ది అంది. ఓహో, అయితే నువ్వు పృథ్వీకి పోయాలనుకుంటున్నావు ఇప్పుడు అంటే ఎస్, నేను పృథ్వీకి పోయాలనుకుంటున్నా. పృథ్వీకి 2 పోయాలి కదా, అప్పుడు ఒకటి పోస్తా, ఒకటి తేజకు పోస్తా, బ్యాలెన్స్ అయిపోద్ది. నబీల్ కొంచెం శాంతించాడు, ఏదో బాగుంది, ఓకే రైట్, గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్టు, ఓకే రైట్ అన్నట్టు. నెక్స్ట్ దాంతో పాటు యష్మి పోసుకోవాలి, సంచాలక్. అక్కడ ఏమైంది మ్యాటర్, ప్రేరణ వచ్చింది. చాలా సేపు యాక్చువల్ గా ఇది డిస్కషన్ కోసమే అయిపోతుంటే అంటే యష్మి వెళ్ళి పృథ్వీని అడిగింది, ఇప్పుడు ఇలా చేయాలనుకుంటున్నా నేను, ఓకేనా నీకు, నెక్స్ట్ ఇప్పుడు నీకు కంఫర్టబులే కదా, ఏదో అడిగితే నా దాంట్లో ఒకటి ఎక్కువ ఉంది అన్నాడు. ఏది వాళ్ళు చెప్పారు కదా బయట, ఆ యాటిట్యూడ్ చూడండి, నా దాంట్లో ఒకటి ఎక్కువ ఉంది, నేను అన్నెసరిగా ఒకటి మోస్తున్నాను. ఓహో సరే, తేజని వెళ్ళింది పాప, తేజన్ అని నీకు నువ్వు సంచాలకబ్బా, నువ్వు ఏది చెప్తే అది ఏం చేస్తావు, అది జెన్యున్ ప్లే, ఇది యారగెంట్ ప్లే. నువ్వు నా దాంట్లో ఎక్కువ పోయి పిస్తావు కావాలని ఎవడు పోయలే, ప్రేరణ పోసింది, నువ్వు ప్రేరణ తిట్టుకోండి, సంచాలకుగా నేనేం కాదు కదా, సంచాలకుగా నేను పోయమంటే పోసింది, ఒక్కొక్కటి అటు ఇటు లేదు కదా, నేను ఆపుతున్నా, ఏ ఆగానేలో పోసిన తర్వాత తీయడం అంటే బ్యాలెన్స్ అవ్వదు. ఒకవేళ కొండ పడిపోయింది అనుకో, మళ్ళీ నేను కొండ తెచ్చి పెట్టే వరకు నువ్వు రిలాక్స్ అవుతావు, అప్పుడు అన్ఫేర్ అయిద్ది వాళ్ళిద్దరితో చూస్తే. సో తీయకపోవడమే మంచి పని చేసింది, అందుకే యష్మి సంచాలకుగా గుడ్ అని చెప్తున్నాను. వాట్ ఎవర్ ప్రేరణకి మళ్ళీ బలి వెలిగింది, ఆ ఇద్దరిని చేసింది, ఈక్వల్ చేసేస్తే ఓకేనా అంటే నిఖిల్ పక్క నుంచి అంటాడు, అయినా కూడా పృథ్వీ ఒకటి ఎక్కువ మోస్తున్నాడు అంటాడు. ఎట్లా మోస్తాడు అని నబీల్ చాలా క్లియర్గా ఇస్తే, అంటే ఆ టైం బీయింగ్ ఉంటది కదా, మోసిన టైం ఉంటది కదా, ఆ టైం క్యాల్కులేషన్ ని నిఖిల్ చెప్తున్నాడు అనమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అని. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసాడు నిఖిల్, టాస్క్ అయిపోయింది, అందరు అయిపోయారు, మెగా చీఫ్ అయిపోయిన తర్వాత రోహిణి నబీల్ తో ఎక్కువ సమయం 2 బజర్లు మోసాడు. సో అందుకనే వాడికి నడుము పట్టిందంటే ఏది ఒక స్పూన్ కే. అక్కడ నేను చెప్తా, ఇప్పుడు చాలా మంది నాకు కామెంట్ ఒక ఆయన పెట్టాడు, శ్రీకాంత్ ఎవరో ఆయన పేరు మర్చిపోయా, ఆయన సార్ పృథ్వీకి ఎక్కువ పోసారు ఇసుక, రోహిణికి తక్కువ పోసారు కాబట్టి రోహిణి ఎక్కువసేపు ఉంది, పృథ్వీకి ఎక్కువసేపు ఇసుక మోసాడు కాబట్టి అంతసేపు ఉండలేక అవుట్ అయ్యాడు కాబట్టి రోహిణి గెలిచిందంట. నమస్తే సార్, ఆయన చెప్తున్నా ఏంటంటే అక్కడ లాస్ట్కి వచ్చేసరికి 2 కుండలు నిండిపోయినాయి, ఫుల్ అయిపోయినాయి. ఆయన సరిగ్గా చూడలేదేమో మేబీ, ఇక్కడ రోహిణి కొండ ఫుల్ అయిపోయింది, తేజ పడిపోయిన తర్వాత, తేజ వాట్ ఎవర్ గేమ్ లోంచి అవుట్ అయిపోయిన తర్వాత ఇటు ఆ రోహిణి కొండ ఫుల్ ఇసుక ఉంది, ఇటు ఫుల్ ఇసుక ఉంది. దెన్ గేమ్ స్టార్ట్, వాళ్ళిద్దరు ఆడింది. అప్పుడు కదా నువ్వు ఇది చేయాలి. ఆ ఫస్ట్ నుంచి ఎక్కువ ఇసుక మోసింది పృథ్వీని, ఎక్కువ స్ట్రైన్ అయ్యాడంటే అది అంతే టాస్క్ అది. మరి నీ పృథ్వీ స్ట్రెంత్ రోహిణి స్ట్రెంత్ ఈక్వలా కాదు కదా. ఇప్పుడు మీ స్ట్రెంత్ నా స్ట్రెంత్ ఈక్వల్ ఉంటుందా? అంతే సింపుల్. పృథ్వీ స్ట్రెంత్ కి అది భరించాలి, రోహిణి స్ట్రెంత్ కి ఇది ఎక్కువ. ఆమెకి ఇంకా కాలు నొప్పి, ఈయనకి బ్యాక్ పెయిన్ ఉంది, అది వేరే విషయం. అయినా కూడా చాలా బాగా ఆడాడు పృథ్వీ, మనం అప్రిషియేట్ చేద్దాం. పృథ్వీ గేమ్ ఏమి తీసి పాడేట్లా, బట్ కంపేర్ టు రోహిణి ఇలాంటి ఎక్కువ ఇది చేస్తా ఉంటారు.
కామెంట్స్ చేస్తూ ఉంటారు, అంటే ఇది ఆడలేదు అందుకనే రోహిణి గెలిచింది, ఇలాగ ఎక్కువ మంది పోసారు అంటే. అవును, ఎక్కువ మద్దతుదారులు లేరు కాబట్టి వచ్చి పోసారు. సో అక్కడ యష్మి పిలిచింది, పిలవబట్టి నీకు ఒకవేళ పృథ్వీని చీఫ్ చేయాలనుకుంటే మరి యష్మి ఫేవరెటిజం పిలవచ్చు కదా. నబిల్ని పిలవచ్చు ఒకసారి, నిఖిల్ని పిలవచ్చు ఇంకోసారి, విష్ణుప్రియని పిలవచ్చు ఇంకోసారి. విష్ణుప్రియ పృథ్వీకి పోయింది కదా, వీళ్ళు రోహిణికి పోసిద్ది. మీరు అబ్జర్వ్ చేశారు లేదా, నెక్స్ట్ నబిల్ని పిలిచినప్పుడు నబిల్ ఇలా ఇసుక తీసి గట్టిగా పోసిండు కుండలో, ఇట్లా వెయిట్ పడేలాగా. టక్మని జలక్కిచ్చింది రోహిణికి, మెల్లగా పోయింది. అంతవరకు మెల్లగా పోసారు, నబిల్ మాత్రం గట్టిగా పోసాడు పడిపోవాలని. ఇవన్నీ టెక్నిక్స్ అన్నకి తెలిసిపోతాయి, చూస్తుంటే అర్థమైపోద్ది. ఇట్లా తీసాము ఇసుక మొత్తం, ఇలా గట్టిగా పోస్తే ఏమైంది, బ్యాలెన్స్ అవుతుంది. అది మెల్లగా పోస్తే బ్యాలెన్స్ చేసుకుంటది ఆమె కాలుతోని. ఆమె అలర్ట్ గా లేదు, అప్పుడు పోసాడు, మాట్లాడుతూ పోసాడు, టక్ మని ఇసిరేసాడు, అంటే పడిపోద్ది బ్యాలెన్స్ అని. ఇలాంటివి కూడా ఉంటాయి టెక్నిక్స్. ఎట్లయినా డెస్పరేట్ గా నబిల్ పృథ్వీని చేయాలనుకున్నాడు, అది అవలా. రోహిణికి రాసి పెట్టి ఉంది, అయింది. రాసి పెట్టి ఉంటాం కాదు, బాగా ఆడింది, వెల్ సూపర్ బాగా ఆడింది. సో సంచాలక్గా ఈ యష్మి కూడా బ్యాలెన్స్ చేసింది. ఓకే, ఇప్పుడు నా దృష్టిలో పృథ్వీ ఒక ఇసుక ఎక్కువ మోసినట్టు కాదు నా దృష్టిలో. ఎందుకో చెప్తా. ఫస్ట్ గౌతమ్ 2 పోసాడు కదా పృథ్వీకి, నిఖిల్ 2 తేజకు పోసాడు కదా. సో ఎంటీ కుండా రోహిణిది కదా. సెకండ్ రౌండ్ లో వచ్చినప్పుడు ప్రేరణే కదా వచ్చి 1 తేజకి 1 పృథ్వీకి పోసింది. అంటే 3 ఉన్నాయి కదా, 3 స్కూప్స్ ఉన్నప్పుడు పృథ్వీ ఎక్కడ ఎక్కువ మోస్తున్నాడు, అంటే ప్రేరణ సపోర్టింగ్ వల్ల ఉంటే అప్పుడు ఇక్కడ 1 మైనస్ అయ్యి ఇక్కడ 1 యాడ్ అయితే ఈ 4 2 అవ్వాలి. యాజ్ ఫర్ నబిల్ డిస్కషన్ తేజ 4 స్కూప్స్ మొయ్యాలి, ఈయన 2 స్కూప్స్ మొయ్యాలి, బ్యాలెన్సింగ్ యాజ్ పర్ నబిల్ డిస్కషన్. బట్ ప్రేరణ చేసిన దాన్ని బట్టి 3 అయితే ఈయన 1 ఎక్కువ ఎక్కడ మోసాడు టైం బీయింగ్ లో. ఇది నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే నిఖిల్ది కూడా తప్పే. ఆడియన్స్ కి చాలా క్లారిటీ వచ్చినట్టుంది. సో యష్మి సంచాలక్ గా అయితే అక్కడ బ్యాలెన్స్ చేసింది. అంటే ఫేవరెటిజం చూపెట్టాలంటే చూపెట్టచ్చు. విష్ణుప్రియాని 3 సార్లు 3 రౌండ్లో పిలవచ్చు, ఆమె ఇష్టం అది. ఫస్ట్ గౌతమ్ని ఎందుకు చాయిస్ తీసుకుని పిలిచింది, ఫస్ట్ గౌతమ్నే పిలిచింది కదా. సో అలాగా ఏంటంటే ఏదైతే ఉంటుందో బ్యాలెన్స్ ఎవరైతే చేయగలిగారో లాస్ట్ వరకు, కొండ ఇసుక నిండిపోయినా దాన్ని ఆపచ్చబ్బా చాలాసేపు. నీలో ఉండే స్ట్రెంగ్త్ ఉండాలి. ఇప్పుడు ఇసుక బస్తా ఉంటుంది, మోస్తావు, ఎంతసేపు స్లోప్లోకి వెళ్ళి మోయాలని ఒక టాస్క్ ఉంటుంది హిందీ బిగ్ బాస్ లో. వాళ్ళు ఇలా స్లోప్ ఎక్కుతారు, పైకి ఎక్కి ఆ పొజిషన్ లో ఇసుక బస్తాని మోయాలి. మనం ట్రెక్కింగ్కి వెళ్తాం కదా, 2 లెగ్స్ పెడతాం ఇలాగా, ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కిందకు చూస్తే పడిపోతాం అనిపిస్తుంది, పైకి వెళ్ళి ఎడ్జ్కి వెళ్ళి మోయాలి ఇసుక బస్తా. ఎవరు ఎక్కువసేపు ఇసుక బస్తా మోస్తారు అనేది స్ట్రెంగ్త్. మీకు నచ్చిన వాళ్ళది కావాలంటే మీరు గుచ్చి ఇసుకని తీసేయచ్చు, సపోర్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా గుచ్చచ్చు, గుచ్చితే వాళ్ళకి తేలిక అవుతూ ఉంటుంది, వాళ్ళు ఎక్కువసేపు ఉండగలుగుతారు. ఇలా ఒక టాస్క్ నడిచింది. వాళ్ళ స్ట్రెంగ్త్ ఫుల్ ఇసుక బస్తా మాకు ఎవరు చెయ్యొద్దు, ఎవరు గుచ్చొద్దని 2 ఆడారు కెప్టెన్సీ టాస్క్ లో. అప్పుడు రాజీవ్ శుక్లా సంథింగ్ ఎవరో, సో అతను ఇంకొక అమ్మాయి ఎవరో ఆడారు, 2 ఆడారు. అమ్మాయికి సపోర్ట్ చేస్తూ గుచ్చితే, అబ్బాయికి సపోర్ట్ చేస్తూ గుచ్చితే ఇసుకపోతే నేను ఉత్త బ్యాగ్ మోయిను అమ్మాయి ముందు, నాకు కూడా గుచ్చొద్దని చెప్పిండు అతను. నాకు సపోర్ట్ చేసే ఎవ్వరు సపోర్ట్ చేయద్దు, వాట్ ఎవర్ మేము ఎంతసేపు ఉంటామో స్ట్రెంగ్త్ అంతసేపు ఉంటాం అని. మరి ఆ టాస్క్ లో ఎవరు గెలిచారు, అమ్మాయి అబ్బాయి నాకు అంత గుర్తులేదు, టాస్క్ లో వాళ్ళు గెలిచారు. అంటే నేననేది ఎక్కువ కుండా ఇసుక ఉన్నా కూడా దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు, చేసి గెలిస్తే ఆ గెలుపు అనేది వేరేగా ఉంటుంది. సో ఇక్కడ సంచాలక్గా అయితే యష్మి పర్ఫెక్ట్ గానే ఉంది. ఓకే సార్.